యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. కాబట్టి యేసు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. ఇక్కడ మనం గమనించవలసిన మాట, యేసు ప్రభువారు లాజరును లేపిన తరువాత పస్కా పండుగకు ముందు బేతనియ పట్టణానికి వచ్చి ఉన్నాడు. అక్కడ 6 దినములు ముందుగానే వచ్చి ఆ స్థలములో అక్కడ ఉన్నప్పుడు గొప్ప విందు ఏర్పాటు చేశారంట. గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు వారితో పాటుగా మరి లేపబడిన లాజరు కూడా భోజనానికి కూర్చొని ఉన్నారు. అక్కడ మార్త ఉపచారం చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? వంట చేస్తా ఉంది. ఈమె మార్త వంట చేయటానికి సిద్ధపాటు కలిగి ఆ ఇందులో ఉపచారము అనగా ఒక ప్రత్యేకమైన పనిని వెనుకుంది. సంఘం ఉన్నదంటే సంఘంలో ఎప్పుడు మనం మందిరానికి వస్తూ పోతూ ఉంటే దేవుని ఎదుట మనం లెక్క చెప్పాలి, కానీ దేవుని పనిలో మనము కూడా పాలు పంపులు పొందే వారిగా ఉండాలి. ఫంక్షన్లలో కానివ్వండి, దేవుని కూటాలలో కానివ్వండి, అసలు దేవుని పని వచ్చిందంటే నా వంతుగా నేను ఏం చేయాలి? ఎందుకంటే ఇది దేవుని పని. ఈ దేవుని పనిలో మళ్ళా రాకపోవచ్చు, మళ్ళా రాకపోవచ్చు. ఆ పని మళ్ళా మనకు అవకాశం ఉండకపోవచ్చు. కానీ దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, నీకు అవసరం ఇచ్చినప్పుడు, నీకు అంతస్తు ఇచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని పని చేయడానికి ఇష్టపడితే దేవుని పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాసబడి ఉన్న నీ పనులన్నిటినీ యేసయ్య చేయటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, కాబట్టి నీ కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో వారు చేస్తున్న పనిలో, ప్రతి పనిలో దేవుని హస్తం ఉంటుంది. దేవుని హస్తం లేకుండా ఏం జరిగిందండి? అసలు ప్రపంచం మీద ఏమని జరిగిందా? మొదటగా భూమి ఆకాశమును నిర్మించిన వాడు దేవుడు. భూమి నిరాకరముగా ఉన్నప్పుడు ఆకారము కలగజేసిన వాడు దేవుడు. చీకటి కలిగి ఉన్నప్పుడు చీకటిని వేరు చేసి చీకటిలో నుండి వెలుగు పుట్టించిన వాడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మనమందరము కూడా హస్తం చేత చేయబడిన వారు. ఆయనే ఒక పని కట్టుకొని మనం చేశాడు. జగత మన్నును తీసి ఒక పని కట్టుకొని మనం ఏర్పాటు చేసుకున్నాం.
మనం ఏంటంటే మన పనులలో, మన వ్యాపారాలలో, మన చేస్తున్న వ్యవసాయాలలో, కూలి పనులు కానివ్వండి, బిజీ, ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాం. కానీ దేవుని పని చేయటం అనేది అంత శ్రేష్టం. మా అత్త ఒక పనిని వెనుకుందండి, వంట చేసే కార్యక్రమాన్ని వెనుకుంది. ఈరోజు నా మనస్సులో దేవుడు ఏదైతే మాట పెట్టుకున్నాడో అది నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చాలా మంది మందిరానికి వచ్చి వెళితే చాలు అన్నట్టుగానే ఉంటున్నారు, కానీ మందిరంలో పని ఏదైనా ఉందా? మందిరానికి వచ్చే ఎక్కడైనా కాస్త చెత్త కనపడితే దాన్ని ఏం చేయాలా? చూసుకుంటూ పోవాలి. ఏం చేయాలా? తీసి డస్ట్బిన్లో వేసేయాలి. అది నీ బాధ్యత. ఇది ఎవరి పని అంటే దేవుని పని, మనుషుల పని కాదు, దేవుని పని. అవునండి. నిర్గమాకాండములో మగ పిల్లలు పుట్టిన వారందరినీ చంపేయమని మంత్రస్థానులకు ఆర్డర్ ఇచ్చాడు రాజు, మరో రాజు. ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు ఆ మగ పిల్లలు ఎలా మీరు బ్రతకనిచ్చింది అని అడిగాను. అందుకు వారు అంటున్నారు, వారు బ్రతకనిచ్చింది కరెక్టే. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎవరు అంటే దేవుని పిల్లలు. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. కనుక రాజు ఆకర్షింది ఏంటంటే, ఒకవేళ ఆయన మాట వినకపోతే ప్రాణం చేస్తాడు. కానీ ప్రాణమును, జీవమును, పాతాలకు, పరలోకము, కాలం చేతులు కలిగిన వాడు నా ధైర్యుడని యేసయ్య. స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళు ఎవరికి భయపడ్డారంటే రాజుకు భయపడాలా, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి ఇది ఒక అవకాశమా? ఈ పని మాకు దేవుడు అప్పగించాడు. ఈ మంత్రసాని పని దేవుడు మాకు అప్పగించాడు. ఎవ్రీ స్త్రీలు, ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలకు నేను ఉపచారం చేస్తే మాకు మేలు కలిగిద్దని భయపడి రాజు ఆజ్ఞకైనా భయపడలేదు, కానీ దేవుని మాట కొరకు భయపడ్డారండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఒక అవకాశం. ఈ పనికి దేవుడు మాకు ఇచ్చాడు, ఇది ఒక అవకాశం. దీన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు అని వాడు దేవునికి లోబడి ఏం చేశారట? పిల్లలను బ్రతకనిచ్చారంట. ఏం చేశారట? ఆడ చేతిలోనే ఉంది. పైగా రాజు ఆపేశారు, చంపేయండి, మగ పిల్లలైతే చంపేసేయండి, పాంపు పెరుగునే చంపేయండి అని చెప్పి. అది వీళ్ళ అవకాశం, దేవుడు మాకు ఇచ్చిన అవకాశం. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనకి ఏదైనా అవకాశం ఇచ్చాడు అంటే అది చేయి దాచుకోమాకు. ఎందుకో తెలుసా? ఈరోజు అందరికీ ఆ పని కనిపించట్లా. నేను ప్రేమించి నీకు ఇస్తున్నాడు పని. స్తోత్రం చెప్పండి. నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నాడు. అది ఏ పని అయినా సరే, దేవుడు పని ఏదైనా ఉందంటే ప్రేమించి దాకా వచ్చింది ఆ పని అంటే ఇది ప్రేమ కలిగి ఆ పనిని నువ్వు స్వీకరించాలి. అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునని ఇర్మియా గ్రంథములో రాయబడింది. కనుక ప్రియులారా, దేవుని పని ఎంత శ్రేష్టకరమైనది. వాళ్ళు ఎంత మాత్రము కూడా చదవడం మాట చూస్తారు. ఆ మంత్రశాలను ఏం చేశారంటే దేవునికి భయపడి
అమ్మ ఇక్కడ ఆగిపోతాం కష్టం. దేవుని పని నీ ఎదుట పెట్టాడంటే నువ్వు భయపడ్డావనుకో. ఎవరికి? దేవునికి భయపడ్డావనుకో. దేవునికి భయపడితే అది ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేయడానికి ఇష్టపడతాడు. చాలా మంది ఆ పని కనపడుతున్నా సార్ దాన్ని వదిలివేసి వెళ్తారు. మరి ఏమనుకుంటారు ఏంటో తెలియదు. ఏమనుకుంటారు ఏంటో తెలియదు. మనకు ఒకసారి భోజనాలు జరుగుతూ ఉన్నాయి కదా, అంటు రుద్దడానికి ఎవరు కనపడలేదు శివరాకి. ఒకసారి రజనమ్మ అయ్యా ఎప్పుడు మేమే చేసామా అంటే, సరేనమ్మా నెక్స్ట్ ఇంకెవరికని చెప్తాను మన సంఘం. నెక్స్ట్ రాకముందే శనివారం నైట్ అంటుంది, అయ్యా మేమే చెప్పాం ఎవరికి చెప్పమాకండి. ఏమర్థం చేసుకున్నా నాకు అర్థం కాదు. నీకు అర్థం అవ్వాలి దేవుని పని అని. ఎక్కడ వంట చేస్తే నీకు 10,000 రూపాయలు వస్తాయి. దేవుని సన్నిధిలో రూపాయి రాకపోయినా ఆ 10,000 కంటే 10 కోట్ల కంటే విలువైన ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి రప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. కనుల ముందు కనపడుతున్న దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడద్దు కానీ, ఆనందపడద్దు కానీ, నీకు కనపడని, నువ్వు ఊహించని, నీ ఊహకు అందని ఆశ్చర్య కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేస్తాడు. చేయలేదా? మరియ మార్గంలో ఇప్పుడు ప్రేమించారు అండి యేసయ్యను. లాజరు చనిపోక ముందే ప్రేమించారు. లాజరు తిరిగి లెగక ముందే ప్రేమించారు. ఆ ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడట? లాజర్ని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. అద్భుతం చేశాడు. ఆ సహోదరులు, ఆ సహోదరి, ఆ మార్త మరియలు వారిద్దరూ ప్రేమ కలిగి పరిశీలన చేశారు, విశ్వాసంతో పరిచయం చేశారు. ఇప్పుడు కూడా లాజరు లేచి తనతో పాటుగా భోజనం కూర్చున్నాడు. పస్కా పండుగ కంటే ముందు 6 రోజులు ముందుగానే యేసు ప్రభువు ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. అక్కడ మార్త ఉపచారం చేస్తున్నదాన్ని మార్తకి ఎక్కువగా ఏం అలవాటు అండి? ఏం అలవాటు మార్తకి? ఎంతమందితో ఒకసారి మరి ఏమో ఆయన పాదముల కాడ కూర్చున్నది, మార్త ఏమో వంటగదిలో ఏం చేస్తుంది? వంట చేస్తుంది. చేస్తూ చేస్తూ మార్తకి అర్థం కాక, అయ్యా నీకు సరిపోలేదా? నేను కష్టపడి ఈ వంటలన్నీ చేస్తా ఉంటే నా సహోదరి మాత్రం మీ పాదాల దగ్గర కూర్చుని వాక్యం పెట్టండి, ఆమె కూడా చెప్పొచ్చు కదా, నేను ఒక్కదానే చేస్తున్నా కదా అంటే అప్పుడు అన్నాడు యేసయ్య, అమ్మా మరియా ఉత్తమమైన దాన్ని వెనుకున్నది, నువ్వేమో విస్తారమైన పనులు పెట్టుకున్నావు. అంటే మార్తకి ఏమలవాటు అంటే వంట చేస్తే పని అలవాటు. ఈరోజు నీకు ఏమలవాటు? ఏ పని నువ్వు చేయగలుగుతావో దేవుని మందిరంలో ఆ పని నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదము. చాలాసార్లు గమనిస్తున్నాను, మన సంఘంలో చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమే కాదు, ఇదే కాదు, ఇది బాధ్యత. ఇది బాధ్యత. ఆయన రక్తమును నీకు వెలబెట్టి కొని ఉన్నాడు. ఆయన సొత్తు మనం అందరం. ఆయన రక్తమున కడగబడి ఉన్నాం. ఆయన సొత్తు మనం. అందుకే అంటాడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనమా? ప్రతి వంశములోను భాషల మాట్లాడిన వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగాను చేసి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రక్తం ఇచ్చి కొనడండి యేసయ్య మనల్ని. ఎందుకో తెలుసా? ఒక రాజ్యముగా మనల్ని మార్చబోతున్నాడు. అది యేసయ్య
రాజ్యం, అందులో మనం ఏలుబడి చేస్తాం. ఆల్రెడీ దేశం నలుదిక్కు నుంచి వెలుబడి చేసే వాళ్ళు బయలుదేరారు తెలుసా మీకు? ఒక సినిమా హీరో ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా మార్చబడ్డాడు. మోకాళ్ళ మీద మందిరానికి నడిచిపోయాడు. దేవుని ఫోటో చూపించి ఓటు వేయండి, స్తోత్రం చెప్పండి. భయపడలేదు, సిగ్గుపడలేదండి. యేసయ్య ఫోటో పట్టుకుని ప్రజల మధ్యలోకి వచ్చాడు. ఆయన సిగ్గుపడలే. ఇక్కడ మాటలు ఆగిపడి ఉంది. ప్రకటన గ్రంథం చక్కటి మాట ఏంటో తెలుసా? చదవండి, చదువుకుంటున్నారు. ప్రతి ప్రజలోను మనుష్యులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. అది చూసారా? భూలోకమందే ఏలుతురని. ఆమేన్. ఏలుతున్నారా లేదా? ఏలుతున్నారా లేదా? స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం జరగలేదు అనర్పము ఇలా జరుగుతూ ఉంది. రాజులు, భూరాజులు అందరూ మూలను కూర్చునే రోజు ఒకటి రాబోతుంది. సజీవుడైన యేసయ్య రాజ్యం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సిగ్గు పడకుండా ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుని ఎదుట ఆయన కృప చేతనే నేను ఏలుబడిలోకి వచ్చానని మాట్లాడుతున్నాను. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు అదే జరిగింది. ఎంతగా దేవుడు నువ్వు ప్రేమిస్తావో అంతగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథంలో ఉందిగా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఒక్కొక్కళ్ళు త్వరగా ఆస్తికర్తలుగా మార్చబడతారు. మరి కొందరు కొన్ని రాళ్ల దెబ్బలు తిని శ్రమలు పడి అనుభవం బాగా అనుభవించిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు ఆస్తి ఇవ్వాలో అంతవరకు నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్. భరించగలిగిన ఆ పరిస్థితి నీలో ఉందో లేదా? నీకు కొన్ని శ్రమలు నీకు వస్తాయి. దేవుని రాకడ వరకు ఎవడు ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, విరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు ఎవడు నిలబడతాడో ఆ నమ్మకమైన వారికి చెబుతారట, తన యావదాస్తి మీద అధికారం ఇస్తాడు. తన యావదాస్తి మీద అధికారం ఇస్తాడండి. కనుక నమ్మకంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఇది కలిగి ఉన్నదని ఒక రీతిగా, మరొక రోజు లేదని ఇంకో రీతిగా ఉండదు. కానీ ఎప్పుడు కూడా మనం ఒకే రీతిగా ఉంటే దేవుని కృపను పొందుకోగలం. పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు. పని చెయ్యాలి, సోమర్థన కలిగి ఉండద్దు. సామెతల గ్రంథంలో ఉన్నది కదా, 6వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూస్తే పిల్లారా, ఎలా నడుస్తున్నాయి? పంచదార తీసుకుంటున్నాయి, పంచదార కొత్త కాడికి వెళ్తాయి, అసలు కనపడవయి. చూసారా? ఒక తిరుగుడు పంచదార అక్కడ పోయింది, ప్రకృతి తల ఉండదు. వాటి ఆ పంచదార తీసుకొని అన్ని నోటి కనిపించుకొని ఒకదాని అంటే ఒకటి లైన్గా వెళ్తాయి. బైబిల్ స్తోత్రం చెప్పడం ఎందుకో తెలుసా? ఇది యెహోవా మా కొరకు గుర్తులు విప్పాడు, మా ఆహారాన్ని ఎవరు దొంగిలించడం. ఒక ధైర్యం ఉందానికి స్తోత్రం చెప్పం, ఒక ధైర్యం ఉందానికి, ఒక క్రమం ఉన్నదానికి. సోమర్థనం లేదు, సోమర్థనం లేదు. అంటే పంట కాలంలో సమకూర్చుకొని వేసవి కాలంలో ఆ సమకూర్చుకున్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాయి. సోమర్థనం లేని లేదు.
తిన్నాను. అందుకని క్షేమల యుద్ధకి వెళ్ళమన్నాడు. క్షేమల యుద్ధకి వెళ్ళి నేర్చుకోమన్నాడు. అంతా అయిపోయిన తర్వాత అయ్యో అంటే లాభం లేదు, కాస్త వస్తూ ఉన్నప్పుడు దీన్ని చూసుకుంటా మరొక ప్రయత్నం చేయాలి తప్పనిచ్చి ఇది మొత్తం అయిపోయిన తర్వాత చేద్దామంటే కలవదు. ఇది సోమర్థనం. కొంతమంది నిద్రపోతారు. ఎలాంటి నిద్ర తెలుసా? ఎలాంటి నిద్ర? డాక్టర్ గారు చెప్తారు 8 గంటల నిద్ర ఉండాలి మీకంటే 12 గంటలు నిద్రపోతారు. 6 గంటల మొదలుపెట్టి 6 గంటల వరకు నిద్రపోతుంటారు. ఒక తల్లి అయితే 8ంటికి కూడా లేగదు, 9ంటికి కూడా లేగదు. సోమర్థనం. మరి ఎవరు వస్తారట? సోమరుడు దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఆయుధదారుడు వచ్చినట్టుగా దరిద్రుడు వస్తాడట. ఆయుధదారుడు వచ్చినట్టుగా దరిద్రుడు వస్తాడు. కాబట్టి పని చేయాలి. ఏ పని చేయాలా? దేవుని పని చేయాలి. మార్త ఏ పని ఎన్నుకున్నది? మంత్రసానుడు ఏ పని ఎన్నుకున్నారంటే దేవుని పని. దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మన మీటింగ్ లో ఎరయ్య గారని, అయ్యా అసలు మీ సంఘంలో నాకు సమయం వీరయ్యా, ముందుగానే రికమెండేషన్, నాకు పాట పాడాలని ఆశ అయ్యా, నేను టాలెంట్ నుంచి వస్తున్నాను, సమయం ఇచ్చి నా పాట మాత్రం ఇందులో ఉంది కానీ ఆయన లేడు. ఈరోజు తెలుసా మీకు? ఎరయ్య గారు లేడు, ఈరోజు లేడు. అసలు ఆయన చాలా అద్భుతంగా యేసువన్న గారి పాటలు ఎక్కువ పాడుతున్నాయి. ఈరోజు ఆయన లేడు. సమయం ఉన్నప్పుడే దేవుని పని కొరకు మనము ఇష్టపడి చేయాలి. దేవుని పని ఆయన లేరు కానీ ఆయన నిలబడి పాట పాడుతూ నీళ్ళు చేసింది ఇంట్లో మాత్రం ఉన్నాడు. నేను ఈ రోజున చూసి కొన్ని పరిస్థితులు, కొన్నిసార్లు మనము కూడా కొన్ని నేర్చుకోవాలంటే ఎంతట ప్రదేశం ఈ లోకంలో ఏం జరుగుతుందో వీటిని కూడా గమనించాలి. వాక్యమే ప్రాధాన్యత. కానీ దీనికంటే ఏది ఎక్కువ లేదు. కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు కూడా మనం గమనించినప్పుడు మన హృదయాన్ని కరిగిపోతున్న సన్నివేశాలు మనం చూస్తాం. కనుక నేను అనుకున్నాను, ఇక నువ్వు లేకపోయినా నీ పాట ఉంది ఈరోజు, ఎందుకు ఆశపడి నువ్వు అడిగావయ్యా, ఆశపడి నువ్వు అడిగావు, కానీ నీ పాట మాత్రం ఉంది దేవుని సన్నిధిలో నువ్వు పాడావు. స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే, మరలా నీకు అవకాశం లేకపోతే దేవుడు నీకు అవకాశం ఇచ్చింది. నెలలో ఒకసారి భోజనాలు ఉంటారు, కార్యక్రమం, కనీసం ఇష్టం ఎత్తే, కనీసం మంచినీళ్ళు పెట్టాను, కనీసం నేను అంటులు రొత్తాను, అక్కడ ఉండేదో వాళ్ళే చేస్తారని ఏంటి నువ్వు పొందుకునే దేవుడు ఏంటమ్మా? అసలు వాడలో ఉన్న కాకివా నువ్వు? ఏలియా దగ్గర కాకివా? ఏలియా దగ్గర కాకి దేవుడి మాటని, దేవుడికి భయపడి ఏనైతే ఆహారం ఇష్టపడి తింటదో ఆహారాన్ని అందుకోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఏలియాకి అప్పగించింది కాకి. స్తోత్రం చెప్పు. రొట్టెను మాంసమును ఏలియాకి అప్పచెప్పింది. అది వాడలో ఉన్న కాకి ఏం చేసింది తెలుసా? రక్షణ పొందుకుని కూడా 6 నెలలు 15 రోజులు వాడలో బ్రతికి లోకంలో ఉన్నవన్నీ చనిపోతే ఆ వాడలో సజీవురాలుగా బ్రతికిన ఆ కాకి అవకాశం వచ్చింది కదని బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాడను మర్చిపోయింది, మందిరాన్ని మర్చిపోయింది, నాయకుడిని మర్చిపోయింది, సేవకుడు మర్చిపోయింది, చివరికి దేవుడే మర్చిపోయింది. ఆహారం మీద పడిపోయి ఏం మర్చిపోయింది? సమస్తాన్ని మర్చిపోయి ఆహారం మీద పడి తిని 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 చివరికి చచ్చిపోయింది. అంటే పని, దేవుడి పని అంటే దానికి ఏం లేదు, భయం లేదు. ఏదో ఒక రోజు మరణం ప్రతి మనిషికి వచ్చింది. పని చేసి చచ్చిపో, దేవుడి సన్నిధిలో బ్రతుకుతావు. ఆమేన్. పని చేసి చచ్చిపో, దేవుడి సన్నిధిలో బ్రతుకు. సోమరుగా చచ్చిపోవాలి, అగ్నిగుండగా. నీ కనుల ఎదుట ఒక పని పెట్టినప్పుడు ఆ పని కొరకు నువ్వు ఎంతో ఆశగా దేవుడు నాకు అప్పగించింది. ఆ రజన మాటది 2-3 సార్లు, అయ్యా దేవుడు నాకు అప్పగించింది, ఇది నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా దీవించబడ్డావు, ఒక ఋతువు అని దీవించబడ్డావు అనుకోను, అంతే.
కారణం ఏంటో తెలుసా? దేవుని పని ఏంటో దాని విలువేంటో తెలుసు. నేనేమంటానంటే అందరూ కూడా పని చెయ్యాలి. బాధ్యత నీకుండా ఆయన రక్తంలో కడగబడ్డా మనం అందరం బాధ్యత నీకుండా. ఏప్రిల్ రాసిన 13వ అధ్యాయం 13వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. సమయం చాలా అయిపోయింది. చదవాలి త్వరగా. ఆతిథ్యము చేయు మరవకుడి. స్తోత్రం చెప్పండి. ఆతిథ్యము ఇవ్వట మరవకుడి. వారు కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది పని. రెండోది పేదవాడే కానీ, దరిద్రుడే కానీ, శావుకుడే కానీ ఎవరినైనా ఆతిథ్యం ఇచ్చి వారిని చూసుకునే అవకాశం బ్రతుకున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చాడు. తెలియకుండానే దేవదూతలు ఆహ్వానించాడు. ఎవరు? అబ్రహాము. ఎండవేళలో గుడారం వాకిటి వద్ద ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. అప్పుడు ఎంత శ్రమలో ఉన్నాడు తెలుసా? చిన్న శ్రమకే. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, నువ్వు వచ్చి 3 సంవత్సరాలు కాలేదు, అనుకున్నది జరగలేదని ఓ మనసంతా బాధ వేదన. ఏం చేసావయ్యా అని బయటికి అనకపోయినా మనసులో అదొక వేదన అన్నమాట. నువ్వేం చేసావయ్యా అని ఒక వేదన పడుతున్నావు. నేను ఒక మాట చెప్పనా, 27 సంవత్సరాలు ఇస్తానన్నది ఇవ్వకపోతే ఎండ వేళలో గుడారము వాకిటి వద్ద 99 సంవత్సరాలు వయసు కలిగిన అబ్రహాము కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తెలుసా నీకు? కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. 3 దేవదూతలు వచ్చారు. 3 దేవదూతలు చూసి సాష్టాంగపడి పరిగెత్తుకొని పోయి కాళ్ళకి నీళ్ళిచ్చి, రండి అయ్యా, నా ఇంటికి రండి, నా ఇంటిలోకి రండి, నేను ఇస్తున్న ఆతిథ్యాన్ని తీసుకోండి అయ్యా, రండి అయ్యా తీసుకుని వెళ్ళి గుడారంగా కూర్చోబెట్టి పరిగెత్తుకొని భార్య దగ్గరికి వెళ్ళి, వా 3 మానికలు మెత్తని పిండి కొట్టు అన్నాడు. 3 మానికలు పిండి. ఆ వయసు అంతా పనికి మాలోడా 3 మానికలు పిండి కొట్టానా ఇప్పుడు నేను? అప్పుడు మిషన్లు ఉన్నాయా? గ్రైండర్లు ఉన్నాయా? లేవు కదా. 3 మానికలు పిండి కొట్టానా నేను? ముసలాడా అందా సారాయి. 8 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాల వయసు. అమ్మ ఫాస్ట్గా వచ్చారు. ఇప్పుడు పాలు ఉన్నా సరే పెట్టే ఓపిక లేదు మనకి. ఆతిథ్యం ఇచ్చే వివరణ మీకు తెలియట్లేదు. ఎవరిని చేర్చుకుంటున్నావు దేవుని పేరంటే? దేవుని చేర్చుకుంటున్నావు నువ్వు. తీర్పు దినమందు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఆమె చెప్పండి. తీర్పు దినమందు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. నువ్వు ఇచ్చిన ఆతిథ్యం దేవుని లెక్కలోకి తీసుకుంటున్నాడు. తెలుసా నీకు? నీ పరిచర్య దేవుని లెక్కలోకి తీసుకుంటున్నాడు. నీ ఎంత ఇష్టపడి పరిచర్య చేస్తున్నావో, ఇష్టపడి చేసిన నీ పరిచర్యని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. చావుకునికి సమయం దొరకదు. నీ ఇంటికి రావడానికో తినడానికో రాను. నీ ఇంటికి సమయం దొరకదు. మా సహోదరు ఉంది అశ్విని, అనే మీరు వస్తే మీరు నాటుకుంటూ వండుతాను, లేకపోతే మటన్ తీసుకొస్తాను. రోజు వండేసాడు. రావటానికి నాకు అయింది. స్తోత్రం చెప్పండి. అనే వండుకున్నాం. మేమే తిన్నాం. చూసి మొత్తం మేమే తినేస్తున్నాం. మంచి పని చేశారన్నా. అంతేగా మరి రాకపోతే ఏం చేస్తారు? సమయం దొరకదు సేవకులకి. కానీ వచ్చారంటే మన అదృష్టంగా భావించాలా. సేవకుడు ఎలాంటి వాడు తెలుసా? దేవదూత కంటే ఒక వ్యక్తి ఎచ్చు కలిగిన వాడే, తక్కువ కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవదూతలు చేయలేని పరిచయం అల్పుడైన తన సహోదరుడికి అప్పచెప్పాడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. అందుకనే వారికి ఆతిథ్యం వేయాలి. అబ్రహాం 3 మార్కులు పిండి పుట్టించాడు, కొవ్విన వాటిని వధించాడు, పని వాళ్ళకి అప్పగించాడు, వెంటనే భోజనం తయారు చేశాడు, వాళ్ళకి చక్కగా దగ్గరుండి వడ్డించి. ఆతిథ్యం అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటే మనకు ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి పెట్టిన తర్వాత ఎన్ని గంపలకు మిగిలి? ఆ 12 గంపలు ఎవరికి పోవాలి? ఎవరైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చారో ఆ కుటుంబానికి ఆ 12 గంపలు పంపించడానికి అవన్నీ మిగిలిపోయినాయి అనమాట. ఎందుకంటే దేవునికి నువ్వు పెడితే అంతకంటే 12 గంపలకు మిగిలినట్టుగా 100 నీ కొరకు దాసుంచిన ధనమును నా దేవుడు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం. ఏలియాతో చెప్పాడు, వెళ్ళు నువ్వు సారపతి వెళ్ళావు. సారపతి వెళ్ళాడు. అక్కడ ధనవంతురాలావా, కోటీశ్వరాలా? అప్పటికే గరిషులు బియ్యం బట్టి చూచిందా? లేదు కదా. గుడిలో కొంచెం నూనె ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది. కానీ ఆయన అన్నాడు, అమ్మా ఆ మొదటి అప్పము నాకు ఇచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, కానీ చదువు. మొదటిగా చిన్న అప్పము. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఎన్నిసార్లన్నా మనకు ఆతిథ్యం గురించి తెలియదు. ఏలియాని చేర్చుకున్నది మొదట అప్పము ఇచ్చి ఏలియాని చేర్చుకున్నది. ఆ రోజు అయిపోవలసిన పిండి. ఇక తర్వాత తన పిల్లలు తను కూడా చనిపోవాలనుకున్న కరువు వచ్చేసింది. చనిపోదాం అనుకున్నాడు. ఏలియాని ఎప్పుడైతే చేర్చుకున్నదో దేవుని పేరట, ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం వరకు కూడా ఆ రోజు అయిపోవలసిన పిండి అయిపోలేదండి. 3.5 సంవత్సరాలు చేయి ఉడుతూ ఉంటే పిండి వస్తా ఉంది. నూనె బుట్టిలో నూనె ఊడుతా ఉంది. దేవుని మాట జీవ జలపు ఊట. తప్పటగొట్టు. దేవునికి స్తోత్రం. దేవుని మాట జీవ జలపు ఊట. ఈ రోజు నువ్వు ఆస్వాదించినట్టయితే నువ్వు నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చేర్చుకోవాలండి. ఆతిథ్యం ఇవ్వాలి. మొదటిది పరిచర్య, రెండోది ఆతిథ్యం ఇవ్వాలి. నీకు కలిగిన దాంట్లోనే పెట్టడానికి ఇష్టపడాలి. ఈరోజు కూడా మనకేం తెలియదో తెలుసా? పండగ క్రైస్తవులుగా, దండగ క్రైస్తవులుగా ఉంటున్నప్పటి నుంచి పరిచర్య ఎలా నడిచింది, ఎలా కొనసాగబడింది, ఎలా ఈ సంఘంలో దేవుడు ఎలా ఈ సంఘాన్ని నడిపిస్తారండి? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన వాగ్దానం 11 వంశములు. వీరందరూ చేసిన కష్టం. వాళ్ళు ఉద్యోగాలు చేయలేదు, వాళ్ళు ఏ పనైనా చేయలేదు. దాంట్లో నుంచి తీసిన 10వ భాగము లేవీయులకి జీతముగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఆది నుండి వస్తున్న కట్ట. ఆతిథ్యము అనేది ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో, నీ ఇంటిలో దేవుని చేర్చుకుంటానికి. నువ్వు ఎవరినైతే ప్రభు పేరున చేర్చుకుంటున్నావో, చేర్చుకున్న వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వటమే కాదు, నీవు భయపడి దేవునికి లోబడి ఆ మాటను అంగీకరించినప్పుడు దేవుడు కరువు దినములో కాదండి, దేవుని రాకడ దినములో దించబడిన స్థలములో ఉంచగా ఎత్తబడిన ప్లేస్ లో మధ్యాకాశములో పెళ్లి బిందులో యేసయ్యతో పాటుగా ఉండబోతున్నాడు. స్తోత్రం. అందుకనే దేవునికి ఆతిథ్యం మొదటిది దేవునిది. చేస్తున్న ప్రతి కష్టంలో కూడా దేవుని. ఈనాడైతే ఇది చీపుకొని మానేస్తామో ఆనాడే మనకి దరిద్రం పట్టుకుంటాం. ఎందుకు చెప్తాను తెలుసా? దేవుడిచ్చిన కట్టడిది. ఈ లేవీయులు పోషించబడటానికి
యాజకులు పోషించబడ్డానికి ఆతిథ్యం ఇవ్వాలి నువ్వు. ఇది క్రమం, ఇది క్రమం అని చూడండి. తర్వాత అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వాక్యం చదువుతుంది. కాబట్టి సహోదరులారా, అమ్మా, జ్ఞానముతోను మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితుము. ఏ పని అది? చదువు అక్కడే ఉంటది. ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందుమని సంఘములో 7. ఆ రోజు వాడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని పని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి, వాక్య పరిచర్య చేయటానికి, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయటానికి. మండలపడి సంఘంలో కూడా ప్రతిరోజు ఒక్కరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అక్కడ ఆ రోజు పని పోగొట్టుకుని నెలలో వంతు వచ్చింది. ఈ ప్రకారంగా మందిరానికి వెళ్ళి సంఘం కొరకు భారంగా ప్రార్థన చేసే మనసు. సత్తుపల్లిలో కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం అయితే జరుగునుగా. ఇక్కడ ప్రార్థనలు అంటే ఒక క్రమం లేదు. ఇక్కడ కోటాలు జరుగుతున్నాయి అంటే క్రమం లేదు. పరిచర్య చేద్దామని క్రమం లేదు. కాబట్టి ఆతిథ్యం ఇద్దామని క్రమం లేదు. ఏదైతే మేలైనవి ఉన్నాయో మేలైన వాటిని పోగొట్టుకొని ఆ చివరి వాటిని పట్టుకుని మనం నడుస్తాం. దేవుడు మనకి ఇచ్చిన ఆ కృపను పోగొట్టుకోండి. ఇక్కడ చదవబడిన మాటను చూసారా? 7 మనుషులను మీ సంఘములో నిర్మించుకుని వాళ్ళు ప్రార్థన చేయటానికి, వాక్య పరిచర్య చేయటానికి. ఎప్పుడు షాపుకునే వాక్యం చెప్పడం కాదు. షాపు రావడం కొద్దిగా లేట్ అయిందంటే 10 నిమిషాల వాక్యం అందించే ఆ మనస్సు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ నీలోకి రావాలి. సేవకుడు కొడుకులే కదా సేవ చేసేది. ఎవరైనా సేవ చేసే అవకాశం నా దేవుడు అందరికి ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది వారసత్వం కాదు. ఏదైనా వారసత్వం రావచ్చు, కానీ సేవ మాత్రం వారసత్వం కాదు. ఆత్మ పొందుకున్న వారు ఎవరైనా ఒక 10 నిమిషాలు వాక్య పరిచర్య చేయాలి. ఫాస్ట్ గా రావడం లేకపోతే ఒక 10 నిమిషాలు ఆరాధన జరిపించండి. కూర్చున్న కాడే కూర్చుంటే ఎంతకాలం కూర్చున్నావు? అట్లా 38 సంవత్సరాలు బ్రతిస్తా కోనేటి దగ్గర కూర్చున్న వాడు కూర్చున్నట్టుగా అక్కడే కూర్చుంటే ఎంతకాలం కూర్చుంటావట? దేవుని పని చేయవా? సంఘం కొరకు ప్రార్థన చేయవా? సంఘంలో ఒక బాధ్యత కలిగిన ప్రార్థన, యదవరాల కొరకు ప్రార్థన, దరిద్రుడి కొరకు ప్రార్థన, అనాథ పిల్లల కొరకు ప్రార్థన, పేదవాళ్ళ కొరకు ప్రార్థన. సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయి అంటారు. ఏవో కాన్ఫిడెన్స్ ప్రార్థన వాళ్ళు ఏం చేస్తారో అది ఒక 2 నిమిషాలలో ప్రార్థన అయిపోతుంది. కాన్ఫిడెన్స్ ప్రార్థన నేను తప్పట్లేదు. ఆ ప్రార్థన మంచిదే. అంతకంటే దేవుని సన్నిధిలో అన్నా మొరపెట్టింది చూశారు కదా. అన్నా మొరపెట్టింది అక్కడ ఇంటికాల కాన్ఫిడెన్స్ ప్రార్థన చేసినంత కాలం ఏమీ జరగదు. దేవుని సన్నిధికి వచ్చి ఆత్మలతో మరించినప్పుడు ఆ నెలలోనే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆమె చెప్పడం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతరములకు వచ్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలా? సంఘ శ్యామాభివృద్ధి నువ్వు ఎంచుకున్నట్లయితే నీ అభివృద్ధిని నా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ క్షేమాన్ని నా దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక సంఘంలో ప్రార్థన సెలవు. చివరి మాట, మొదటి మాట ఏంటి? పరిచర్య. వంట పనులు కానివ్వండి. కొంతమంది వంట చేస్తే కనీసం నీ గిన్నెలు కనుక, నేను హాల్ చూడవాలి, నీ మందిరం చూడవాలి. ఇది దేవుడి పని. నువ్వు వచ్చి పోవటానికే కాదు, నేను ఏర్పాటు చేసుకుంది. అసలు నువ్వు ఎవరివి? దేవుడి రక్తం చేత కడగబడిన ఆయన సొత్తు మీరు. అది పనివాడు కదా జీతాన్ని. పని చేయని వాడికి జీతం ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుడు ఆశీర్వాదం ఎలా ఇస్తాడు, దేవుడి జీతం ఎలా ఇస్తాడు చెప్పడం మాట ఇస్తాడా? దేవుడి పని చేయాలి కదా. అక్క ఈ నెలలో మీరు చేస్తున్నారు, ఈ నెలలో మేమంతా చేస్తాం. నెలలో ఒక్కసారి దేవుడి పని కొరకు చేయలేము తల్లి. అది నీ మనసులో పుట్టాలి, నీ హృదయములో ఆరాటం రావాలి, నీ మనసులో ఆశ రావాలి. నేను దేవుడి పని చేయాలి. 400 ఇస్తే 500 ఇస్తే రోజంతా నిలబడి అక్కడ చేస్తున్నావు కదా, ఎక్కడ బండి దగ్గర వాళ్ళు కూలి ఇస్తారు. ఒక్కరోజు కూలి అక్కడ బాగొట్టుకొని ఇక్కడ ఒక్కరోజు చేస్తే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం నా ప్రభువుకి ఇస్తారు. ఇన్ని రుద్దేవాళ్ళు వంట చేసేవాళ్ళు వంట చేయాలి, వడ్డించేవాళ్ళు వడ్డించాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని పనులు నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలని ఆలోచన మీకు ఉండాలి. నేను ఒకప్పుడు వంట చేస్తున్నాను, బాత్రూములు కడిగినవాడు, శుభ్రంగా బాత్రూములు కడిగినవాడు, వంట చేస్తున్నాడు. మా కాడికి పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు. వాళ్ళు హాస్టల్లో మీటింగ్స్ పెడితే హాస్టల్లో వంట చేస్తున్నా, బయట మీటింగ్స్, హాస్టల్లో వంట వచ్చిన వాళ్ళకి అందరూ. ఒకవైపున నా భార్య వంటకాడు ఉంటే నేను ఈ బాత్రూములు కొడుకొచ్చి మళ్ళా వంటకాడు. ఇట్లా 3 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు నన్ను కూడా సేవకు పిలుచుకున్నాడు. నాలో ఏం చూస్తాడో నాకైతే తెలియదు. నేను ఏమంటాను, నిన్ను కూడా సేవకు పిలుస్తాడని నేను అన్నాను. ఎంతకంటే శ్రేష్టకరమైనది దేవుని కృప ఇంకేదైనా నీకు ఇవ్వచ్చు, పని చేయాలి. రెండో మాట ఏంటి? ఆతిథ్యం. సేవకుడు వచ్చిందంటే సరదాగా మాట్లాడటానికి కదా నేను ఏర్పడిస్తున్నాను. వచ్చాడు అంటే సేవకుడు వచ్చాడు అంటే దేవుని మనస్సు లేకుండా రా. ఏ పని మీద వచ్చినా నువ్వు ఇచ్చే ఆతిథ్యం దేవునికి ఇష్టమై ఉండాలా. ఆమేన్. దేవునికి ఇష్టమై ఉండాలి. పాస్టర్ గారు అన్నట్టు, అయ్యా నీకు నేను భోజనం పెట్టాలి అయ్యా అన్నాడు. గుడి ఫంక్షన్ నేను వచ్చి పోయిన చేస్తున్నట్టు ఆయన ఎవరు దేవుడు. గుడి ఫంక్షన్కి నేను వస్తాను అన్నాడు. పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరానికి బిఏపీలు చాలా మంది వస్తున్నారు. తెల్లటి వస్త్రాలు కట్టుకున్న అందరూ కూడా సేవకులు ఎదురుగా పోయి, అయ్యా అయ్యా రండి రండి రండి, వాటి ఇటు కూర్చోండి అటు కూర్చోండి అని ఆ బలిపేట దగ్గర కూర్చోబెడుతున్నాడు అందరు. ఒక ఆయన మాసిరి బట్టలు వేసుకుని వచ్చాడు. లోపలికి వస్తున్నాడు. ఆయన లోపలికి వస్తుంటే, బాబు ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడికి వస్తున్నాను, బయట అన్నం తిని ఎందుకని అన్నాడు. అయ్యా నేను లోపలికి వద్దా, పెద్ద మందిరం కట్టుకున్నావుగా, మరి నేను మందిరాన్ని లోపలికి రావద్దా, ఎక్కడికి వస్తావయ్యా, ఏంటి బట్టలు ఏంటి, నీ అవతారం ఏంటి, రావా, సరే అన్నమైన పెడతావా, ఇప్పుడు కాదు భోజనం అయ్యేటప్పుడు పక్కకు నుంచో పెడతారు, అసహ్యం ఉన్నామయ్యా, జనంలోకి రావా అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు. అయ్యా ఆకలి చెప్పా కదా నీకు, నేను రావద్దని చెప్పానా, భోజనం జరిగేటప్పుడు వాక్యం అయిపోద్ది, భోజనం జరిగేటప్పుడు పక్కకు ఉండు పెట్టి పంపిస్తాను. 3సారి వచ్చాడు. అయ్యా పెడతారా వెళ్ళమంటారా, వెళ్ళవా ఏడు బెదిరిస్తున్నావా, ఇక్కడ సంపాదించి పెట్టావు నువ్వు, పెద్ద పెద్ద అందరూ వస్తుంటే నీ బాధ ఎక్కువైపోయింది నాకంత, వెళ్ళిపో అని వెళ్తున్నానయ్యా. ఆ రోజు కూటం అయిపోయింది, మందిర ప్రతిష్ట అయిపోయింది, మరి భోజనాలు చేశారు. పాస్టర్ గారికి ఒక దిగులు పెట్టింది, ఏసై ఎక్కడ భోజనం చేస్తున్నాడంటే రాలేదు. ఆయన నైట్ దిగులతో పడుకున్నాడు, ప్రార్థన కూడా చేయలేదు, దిగులతో పడుకుంటే ఆయన ఏ రూపం అయితే కలిగి వచ్చి ఉన్నాడో, ఏ మాసిరి బట్టలతో వచ్చాడు అదే బట్టలతో వచ్చాయా, ఎందుకు దిగులు పడతావు, నేను వచ్చాను నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చావా, నేను వచ్చాను నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చావా,
భోజన పెడతంలో పెట్టావా? మందిరం ఎవరి గురించి కట్టావు? నా గురించే కదా. మందిరంలోకి నన్ను రావిచ్చావా? కనీసం ఆతిథ్యం ఇచ్చావయ్యా అన్నాడు. నిద్రలేసి గోరు వేసాడు. లాభం ఉందా? అన్నం తినేటప్పుడు ఎవరైనా వస్తే మాసిరి పెట్టవాడు కాదు, అంత పేదవాడు వచ్చిన మనకు లేకపోతే మనం తినే అన్నం వాళ్ళకి పెట్టాలి. అది నీకు ఆశీర్వాదం. ఇది ఆతిథ్యం. స్తోత్రం చెప్పండి. దేవుని పేరట నువ్వు వెళుతున్న ఆహారము ఎంత పేదవాడైనా, చినిగిపోయిన బట్టలతో వచ్చిన, ఎంత పిచ్చితనంతో ఉన్నా వాడికి అన్నం పెట్టు. అది నూరంతరగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నిజమైన ఆతిథ్యం. ఒక సేవకుడు వస్తేనే కాదు, ఒక పేదవాడు వచ్చిన, చినిగిన బట్టలతో వచ్చిన అతను చేర్చుకోవటం అనేది దేవుని పేరట, మరొక పేరట కాదు. అతను చేర్చుకున్నారా? దేవుడు చెప్తారు ఆ పని కానీ చెప్పాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుని పేరట ఎంత పేదవాడు చేర్చుకుంటారో. పేదలు చేర్చుకున్నవాడు ఎవరండి? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి అప్పు పెడతావు నువ్వు? దేవునికి అప్పు పెట్టేంత వాటి అయిపోయింది. మూడో మాట ఏంటంట? మీకు గుర్తుండాలని రిపీట్ చేసి మళ్ళా చెప్తాను. మూడో మాట ఏంటి? ప్రార్థన యందు వాక్యం ముందు బాధ్యత కలిగి ఉంటాను. ఎప్పుడు ఆదివారం వచ్చి ఆదివారం క్రైస్తవుడిగానే ఉంటున్నావు, కానీ రోజుకొక్కడు మందిరంలో ఆరని అగ్నిగా మార్చబడాల ప్రార్థన. ధూపం వేయబడుతూ ఉండాలా. ఆ ధూపం వేయబడతా ఉంటే సియోనుల నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరంలో ఎప్పుడు ధూపం ఉండాలండి. ఏముండాలా? ధూపం ఉండాలి. ప్రార్థన ఉండాలా. ఆదివారం నాడు బరువు తింటే మళ్ళీ ఆదివారం నాడు అంతే కదా. నిత్యము ఆరాధనకు యోగ్యుడు. చెయ్యండి చేయకపోవడం. ఈరోజు ఒక శ్రేష్టకరమైన మాట చెప్పి ముగిస్తాను. ప్రతిరోజు మందిరములో ధూమము వేయటము ద్వారా ఏం జరిగిందో తెలుసా? మొట్టమొదటిగా నిన్ను ఆవరించి ఉన్న ప్రతి శక్తిని, రోగములను నా దేవుడు తగ్గిస్తాడు. ఆమేన్. ప్రార్థన వలనే కాదు, మరి దేని వలన? ప్రార్థన వలనే. ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలా? సంఘం చేయాలి. బైబిల్ తీసి సావాసం చూడండి సార్. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా 7 ప్రార్థనలు చేస్తారు. ఎన్ని ప్రార్థనలు? 7 ప్రార్థనలు చేస్తారు. 7 ప్రార్థనలు. ఒక ప్రార్థన టైం ఎంతో తెలుసా మీకు? అర్ధ గంట. 7 ప్రార్థనలు ఎన్ని గంటలు పట్టింది ఇప్పుడు? 3 గంటల 3 గంటలన్నర. అంటే ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంకాలం వరకు 7 నుండి ప్రార్థన చేసిపోతారు. నేను అలా చేయమంటున్నా. ప్రతిరోజు ఒకడు, ఇంటికి ఒకడు. ఈరోజు నీది వచ్చిందనుకోండి, ఎన్ని నుండి లెక్కేసుకోండి ఒకసారి. బాధ్యతగా నువ్వు చేయాలనుకున్న వాళ్ళే లెక్కలోకి తీసుకో. ఎవరు లెక్కలోకి వస్తే వాళ్ళే దీవించండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఆదివారం నాడు ఉండదు. శనివారం నుండి మళ్ళా శనివారం వరకు. అంటే ఎన్ని రోజులు? సోమవారం నుంచి శనివారం వరకు. ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజులు. ఈ వారములో 6 రోజులు 6 ఉంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు 30 రోజులు నెలకి. ఎంతమంది ఉన్నారు సంఘం? పదవ నైట్ కాదు ప్రార్థన. నేను అది ఎంత శ్రేష్టకరమో తెలుసా? ఏకాంతగా ప్రార్థన చేసుకుంటూ వీలైనంత వరకు దేవుడి పాదాలు పట్టుకొని నడుస్తుంది. ఏ అవసరాన్ని బట్టి నువ్వు ఉన్నావో అవసరాన్ని బట్టి అక్కడ దేవుడి పాదాలు పట్టుకొని గేపు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్టుగా ఒంటరిగా పోరాడి
దేవుని ఆత్మను పొందుకుంటావు, దేవుని కృపను పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో బెనిఫిట్. చేస్తానన్న వాళ్ళకి మాత్రమే లిస్టు రాద్దాం. దయచేసి గమనించండి. ఒకవేళ 15 నెలలో ఒక్కడికి 2 రోజులు రావచ్చు, 2 మార్లు రావచ్చు. చెప్తాం, తప్పే ఉందండి. సంఘం కొరకు కనీసం 11 గంటలకు వచ్చి 4 దాకా ప్రార్థనలో ఉంటే దేవుని కృప. ఈ 3 మాటలు కూడా దేవుడు నా మనసులో పెట్టిన మాటలు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇష్టపడిన వారు ప్రార్థనలో ఉండాలనుకున్నవారు. సభ్యుల మందిరంలో ప్రార్థన లేదు తెలుసుకున్నారు. అందుకనే దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడించాడో పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుసు. మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకనే ప్రార్థనలో ఉండాలని దేవుడు ప్రేరేపించబడిన కళ్ళ ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, గడిచిన కాలం మీ బలమైన రెక్కల కింద ఆశ్రయం కలిగేశారు. దేవా, తీర్పు దినమందున నేను ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టుకున్నాను. నేను దాహంతో ఉన్నాను, నాకు దాహం తెచ్చి ఉన్నాను. నేను దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చిద్దరు. నేను రోగముతో ఉన్నాను, నేను చూడవచ్చిద్దరు అని పరామర్శించిద్దరని ఎన్నో మాటలు. అయ్యా, మేమెప్పుడు చేసాం ఇవన్నీ? వ్యక్తులు అల్పులైన నా సహోదరుని ఒకరికి చేసింది కనుక మీరు నాకు చేసింది. అవును ప్రియమైన దేవుని బిడ్డల, భూమి మీద పని చేయుట, దేవుని పని చేయుట ఎంతో శ్రేష్టం. దేవుని పేరట వచ్చిన వారికి ఎంతో ఆతిథ్యం ఏంటో ఎంతో శ్రేష్టం. ప్రార్థన, వాక్య పరిశీలన చేయటం ఎంతో శ్రేష్టం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. సమయం ఉండగానే దాన్ని పాటించు. సమయం లేనప్పుడు ఏం పాటిస్తావు? ఇవాళ ఉన్నవాళ్ళు రేపు పంపారు. ఆ దేవుని ఆశ్చర్యం కావాలంటే దయచేసి పండగ క్రైస్తవులు కానీ, ఆదివారం క్రైస్తవులు కానీ, పండగ క్రైస్తవులు ఉండదు. ఆచారంగా ఉండదు. దేవుని శక్తి ప్రకారం నడవడం, దేవుని శక్తి ప్రకారం, దేవునికి ఇష్ట ప్రకారం, దేవుని శక్తి ప్రకారం నడవడం. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు కాపుదల. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటావా? నేను కూడా ఈ ప్రార్థనలో పాల్పొందుతాను. నేను కూడా దేవుని పరిశీలనలో పాల్పొందుతాను. అయ్యా, నేను కూడా దేవుని పేరట వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తానయ్యా. ఏదో సరదాగా మాట్లాడటం, సంతోషం మాట్లాడటం భయపడతానయ్యా. మీ మాటకు భయపడతానయ్యా. మీకు భయపడి ఆతిథ్యం ఇస్తానయ్యా. మీకు భయపడి దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతానయ్యా. వాడలో ఉన్న కాకి రక్షణ పొందుకున్న దాని ఆసక్తి రకం లోకంలో పడిపోయి గతించిపోయి, మరొక కాకి ఏలియాకి ఆహారం అందించి ఆతిథ్యం ఇచ్చి ఆ కాకి చరిత్రలోకి ఎక్కింది. చరిత్రలోకి ఎక్కుతావో చరిత్రహీనుడిగా ఉంటావో నీ ఇష్టం. ప్రభుని ఎదుట జీవమును మరణమును పెట్టినాడు. ఏది నీకు ఇష్టమో, ఏది నీకు ఇష్టమో. సొంత స్వమర్థనం, క్రమం లేని స్వమర్థనం ఎక్కువైంది. ప్రార్థన లేదు. నువ్వు చేసే పని ఆశీర్వదించబడాలంటే దాని వెనక ప్రార్థన ఉండాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగాలు ఆశీర్వదించబడాలంటే దాని వెనక ప్రార్థన ఉండాలి. ఒక దైవ సేవకులు ప్రార్థనే కాదు, సంఘ ప్రార్థన సంఖ్యలు విడిపోయినాయి కదా. మనం ఎంతగా ప్రార్థన చేయాలి. దేవా, నేను కూడా ఆకర్షిస్తాను, నేను కూడా పరిశీలన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తానన్న వాళ్ళు మాత్రమే మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తండి అన్నవాళ్ళు మాత్రమే నేను కూడా పరిశీలన చేస్తాను, నేను కూడా ఆతిథ్యం ఇస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు మాత్రమే. పొదల పడ్డ విత్తనము మొలిసినట్టుగా, రాతి నేలను పడ్డ విత్తనము మొలిసి వాక్యం విన్నప్పుడు వారు సంతోషముతో మొలుస్తారు. కానీ కాస్త ఎండ రాగానే
రాత్రి నేల మీద ఉన్నది కనుక వీరు చచ్చిపోయి పడిపోయినట్టుగా కాదు. మంచి నేల మీద పడి విత్తనం అయితే నీవు ఒక మంచి నిర్ణయం ఈరోజు తీసుకుంటావా? ప్రార్థన చేస్తాను. మంచి నేల మీద పడ్డ 30 తంతులుగాను 60 తంతులుగాను 100 అంతలుగా ఆశీర్వదించబడినట్టుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వు మంచి నేలను పడ్డ విత్తనం లాగుంటావా? చేతులెత్తి ఒక తీర్మానం చేసుకో. శావుకుడు ఉంది కాదు, దేవుని ఎదుట నీవు తీర్మానం కలిగి ఉండాలి. అన్న ఒక తీర్మానం కలిగి ఉంది. అన్నను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. యాకోబు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నేను దీవించబడాలంటే ఇదే మార్గము, ఇదే జీవ మార్గము, ఇదే ఆశీర్వాదము కలిగిన మార్గము. మన పితరులు నడిచిన మార్గమును మనం నడుస్తాం. దేవుడు మనలను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుకనే యేసయ్యా, నేను కూడా పని చేస్తాను. దేవుని పని ఎవరింట్లో పని పెట్టు. నేను కూడా ఆతిథ్యం ఇస్తానయ్యా అబ్రహాము వలె. నేను కూడా ప్రార్థన చేస్తాను. సంఘ సేవ కొరకు నేను కూడా చేస్తానయ్యా. ఎవరైతే తీర్మానం కలిగి ఉంటారో వారందరి మీద దేవుని ఆత్మ దిగులు గాక. ప్రైజ్ లార్డ్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎందరైతే ఒక తీర్మానం కలిగి ఉన్నారో వారందరూ మీరు చూసి ఉన్నారు ప్రభా. వీళ్ళు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఈ రోజు నుంచి ఒక బాధ్యత కలిగి సోమర్థాన్ని విడిచిపెట్టి ఈ పనిలో దీవెనకరంగా ఉండే కృప మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని సహాయం ఇచ్చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.